చిన్న విషయం అండి. ఒక విత్తనం మనం నాటాం. నేను ఆ విత్తనం అనుకుని ఒకవేళ నేను బయటికి రాగానే నా చుట్టూ పొదలుంటాయి. అందుకని నేను లోపలే దాక్కుంటాను అని విత్తనం అనుకుంటుందా? అనుకోదు. వచ్చిన తర్వాత అది ఫైట్ చేస్తుందా? చేస్తా. ఎలాంటి వాతావరణం నేను చేయగలను అనుకునే ఒక వాతావరణం అది క్రియేట్ చేసుకుంటుంది ఫస్ట్ అవును. కదండి. అంటే అది నమ్ముతుంది అవును. నాకు కావాల్సిన ఫోటోసింథసిస్కి కావాల్సినవన్నీ నాకు రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ టు ప్రొటప్. అవును. సో ఇక్కడ వాతావరణం అనేది ఏంటంటే ఈ కండిషనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి మైండ్ కండిషనింగ్ కావాలి. సోల్ యొక్క పర్పస్ సాల్వ్ అవ్వాలంటే శరీరం ద్వారా యువర్ మైండ్ షుడ్ బి కండిషన్డ్. అందుకే పెరుగుతున్న వాతావరణం యొక్క ప్రభావం చాలా ఉంటుందండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతిలో ఉన్న మొక్కలు కానీ జంతువులు కానీ ఆ మాటకు వస్తే వాటితోటి ఉండే మనిషి కానీ న్యాచురల్ సైక్లికల్ ఫినామినన్ని కనుక అర్థం చేసుకుంటే బాగా బతకచ్చు సింపుల్గా. బట్ మనం దాన్ని కాంప్లికేట్ చేస్తాం బుద్ధి లేకపోవడంతో. వక్రీకరించిన బుద్ధితోటి చేస్తాం. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను నాది సొంతమైన సెల్ఫిష్లోకి వెళ్తామండి. కానీ ఈ యాటిట్యూడ్ ఉండడం మంచిది. అంటే కారణ శరీరం మనది. కారణ శరీరానికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ హై ఫ్రీక్వెన్సీలో ఉందా లో ఫ్రీక్వెన్సీలో ఉందా అన్నది తెలియాలి. ఆ తెలియాలి అంటే మనకి ఈ అభ్యాసాలు ఇవన్నీ అలవాటు అవ్వాలి. మీకు మామూలుగా మొక్కల్లో ట్రాన్స్పిరేషన్ ఒక ప్రాసెస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. నీటిని వేర్ల ద్వారా తీసుకుని ఆ మొక్కలు దాచుకునే క్రమంలో సూర్యరశ్మి వల్ల ఆ మొక్కల పై భాగాన ఉన్న అంటే ఆకుల పై భాగాన ఉన్న రంధ్రాల్లోంచి ఆ నీటి ఆవిరిగా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది మొక్కల్లో, అప్పుడు ఎదుగుదల ఉంటుంది. దాంతో పాటుగా బాండింగ్ కూడా ఉంటుందండి. బాండింగ్. ఎడారుల్లో నీళ్లు తక్కువగా ఉన్న చోట ఈ ట్రాన్స్పిరేషన్ జరిగితే మొక్కకి ప్రమాదం. ఎందుకంటే ఉన్నవే తక్కువ, ఆ ఉన్న నీళ్లు మళ్ళీ ఆవిరి అని చెప్పి దళసరి ఆకులతోటి కూడిన బ్రహ్మజముడు లాంటి మొక్కలు రావడానికి కారణం ఏంటి అంటే న్యాచురల్గా నీళ్లు దొరకని చోట నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయడం. కానీ అక్కడెక్కడా కూడా ఇది ఎడారి కాబట్టి నేను ఇలాంటి దాంట్లో నేను ఎందుకున్నాను అది అనుకోదండి. కానీ మనిషి అనుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎవ్రీథింగ్ నాకు అంత కంఫర్ట్గా ఉండాలి, నాకు ఏం రాకూడదు, బెస్ట్గా ఉండాలి అని అన్నప్పుడు అంత ఎఫర్ట్ ఏ స్థాయిలో పెట్టాలి అనేది ఈ కేవలం హ్యూమన్ స్పీషీస్. అంటే డెవలప్మెంట్ ఎంత జరుగుతున్నా మనిషి తన న్యాచురల్ సైకిల్ని కనుక అర్థం చేసుకుంటే బాగా బతకచ్చు.